హలో గాయ్స్, సో మన ఈరోజు ఏఎంఆర్ ప్లానెట్లో ఉన్న తెలంగాణ ఎక్స్ప్రెస్ ట్రైన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ మొత్తం ట్రైన్స్లోనే మనకు ఫుడ్ వస్తుంది. సో మీరు ఎలా ఉంటుందో మీరు కూడా చూడొచ్చు. సో ఫుడ్ అలాగే నేనేం తిన్నాను, ఏమేమి ఆర్డర్ ఇచ్చానో అంతా చూసేయండి. అలాగే మీకు ఫుడ్ కూడా ఎలా ఉందో అంతా రివ్యూ ఇచ్చేస్తాను. సో మీకు నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయ్స్. సో గైస్, ఆంబియన్స్ అయితే చూడండి ఎలా ఉందో. చూడండి, మనకు పట్టాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం ట్రైన్ రెస్టారెంట్. మనకు ఫుడ్ మొత్తం ట్రైనే వచ్చి సర్వ్ చేస్తుంది. అంటే ట్రైన్ మీద ఫుడ్ వస్తుంది, ఉన్న వాళ్ళు అయితే సర్వ్ చేస్తారు. సో కాన్సెప్ట్ అయితే అది. మీరు వేరే ట్రైన్ రెస్టారెంట్లు కూడా చూస్తుంటారు. సో ఇది కూడా మనకు కొత్తగా అయిందండి. చాలా బాగుంది. నాకు ఆంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. సో మనకు ఒక్కో టేబుల్కి ఒక్కో పేరు పెట్టారు, సపరేట్గా ఉండాలని. సో మరి మనం ఫుడ్ అయితే ఆర్డర్ ఇద్దాము. ఆర్డర్ ఇచ్చి అయితే చెప్పేద్దాము గైస్. మళ్ళీ ఒకసారి మొత్తం ఎలా ఉందో దానికోసం అయితే పెట్టాను చూడండి. సో మనకు బయట నుంచి వ్యూ అయితే ఇదండి. సో ఇది కూడా మనకు మన ట్రైన్ బోగీస్ ఎలా ఉంటాయో అలా డిజైన్ అయితే అలా చేశారు చూడండి. చాలా బాగుంది. విండోస్లో పక్కన అలా పెట్టారు. సో ఇదైతే మనకి ఎంట్రీ గైస్. ఎంట్రీలోనే మనకు ఎంక్వైరీ అయితే ఉంటుందా అంటే ఎంతమంది ఉన్నారు అవన్నీ. సో తీసుకొని అయితే మనకు మొత్తం ఆంబియన్స్ అయితే ఇవి గైస్. చాలా బాగున్నాయి చూడండి. సో ఆంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. చూడండి, నేను ఫస్ట్ సూప్ అయితే ఆర్డర్ ఇచ్చాను. సూప్లో చూడండి ఫ్రైడ్ నూడిల్స్ అయితే ఇచ్చారు. సో వీటిలో సూప్ అయితే ఇంకా అంతటా ఒకటే కదండి. సో సూప్ అయితే చాలా బాగా నచ్చింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది, అలాగే తిన్నాను కూడా. సో ఇంకా మన ఐటమ్స్ అయితే వస్తున్నాయి చూడండి. సో మన ఐటమ్స్ ఎవరు తీసుకొస్తారో కూడా చూడండి, మీకు అర్థమైపోతుంది. సో మన ఐటమ్స్ అయితే వస్తున్నాయి చూడండి. చూశారు కదా, మనకు ట్రైన్ అయితే తీసుకొచ్చేసింది. సో మేమైతే స్టీమ్డ్ రైస్ విత్ చికెన్ కర్రీ అలాగే చేపల పులుసు చెప్పాము. సో చూడండి, మనకు రైస్ వచ్చింది కదా, తర్వాత మనకు ఫిష్ పులుసు అయితే వచ్చేసింది. సో గైస్, మేము తిన్న ఫుడ్స్ అయితే అంతేం బాగాలేవు, రేట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో మీరు కూడా చూసుకుని వెళ్ళండి. ఆంబియన్స్ అయితే చాలా బాగుంది.